ఆస్తి కాదు. బతుకు తెరువు కోసం నాకు ఎవరైనా సాయం కావాలంటే మా పేరెంట్స్ ఉందని ఇవ్వడమేమో, మా బతుకు తెరువు కోసం రాస్తారు సంపాదించే డబ్బేమో అంతే. దాడి జరిగింది కాబట్టి ఖచ్చితంగా అండి. ఇప్పుడు అతను ఇల్లు కొన్నాడు, 1,20,00,000 పెట్టి 1,50,00,000 పెట్టి కొన్నాడండి. ఈ రోజు 10 కోట్లు అయింది కాబట్టి ప్రాపర్టీ అంటున్నారు. వీడియో కాల్ లో మస్తాన్ సాయితో ఉంటాను. ఆ కాల్ అనేది బయటకు వచ్చింది. అది చేసింది మస్తాన్ సాయి. ఆ హార్డ్ డిస్క్ కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. అతను కస్టడీలోనే ఉన్నాడు. సో దాడి జరిగింది కాబట్టి మీకు ప్రాణభయం ఉందని చెప్తున్నారా? పోలీసులకు ఏమని చెప్పారు మీరు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నిన్న జరిగిన దాడి మామూలు దాడి కాదండి. మంచిగా అసలు నేను క్షమించలేను రాజ్ని. అందులో రాజు ఉండి చేశాడా లేకపోతే రాజ్ తరుణ్ పేరెంట్స్ వాళ్ళు ఓన్ గా చేశారా అనేది సమాధానం చెప్పేంత వరకు నేను ఊరుకోను. ఒకవేళ రాజు అయితే కనుక నేను రాజుని కోర్టు మెట్లెక్కిస్తాను. ఎందుకంటే నన్ను కన్నది నా పేరెంట్స్ అయితే నేను నమ్ముకొని వచ్చాను ఇతన్ని. నా మంచి బాగోగులు నేను చెడ్డ పని చేస్తున్నానా లాగి పెట్టి నన్ను పీకి నువ్వు చెడ్డ పని చేస్తున్నావు అని చెప్పేది ఉండే, లేదా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చెప్పేది ఉండే. నా ప్రాణాన్ని నా మానాన్ని తీసుకొచ్చి ఎక్కడో బయట కూర్చొని బౌబు అని కుక్క